ఆరాధ్య 11వ భాగం. ఆ రోజు సాయంత్రం వరకు నగల షాప్లోనే గడిపారు. ఆరాధ్యకి ఒక్క డిజైన్ కూడా నచ్చలేదు. పైనకెళ్ళి డైమండ్ సెట్స్ కూడా చూశారు. అవి కూడా నచ్చలేదు. చివరకు, ఆంటీ, ఈ షాప్లో నాకు నచ్చిన డిజైన్ దొరకడం లేదు. మా బాబాయిలకు గోల్డ్ షాపులున్నాయి, అందులో తీసుకుంటాను. పెళ్లి నగలన్నీ అక్కడే తీసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయం ముందే చెప్తే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదుగా అన్నాడు హేమంత్. ఇక్కడ చూడకుండా తీసుకుంటే తర్వాత నేను తప్పకుండా ఫీల్ అవుతాను. ఇక్కడైతే మంచి డిజైన్లు ఉండేవేమో అని. ఇప్పుడు అలా ఫీల్ కాను, ఎందుకంటే చూశాను కాబట్టి అంది ఆరాధ్య. ఆరాధ్య మాటలు కూడా కరెక్టే హేమంత్, నువ్వు సైలెంట్ అయిపో అంది కళ్యాణమ్మ. హేమంత్ మాట్లాడలేదు. చిత్రంగా చూసింది ఆరాధ్య. ఆమె సైలెంట్ అయిపోమ్మనగానే సైలెంట్ అయిపోవడమేనా అన్నట్లు. అదేం గమనించలేదు ఎవరు. ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రాం అడిగాడు హేమంత్. ప్రధాన చీర కొందా హేమంత్, పద సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దాం అంది చాలా ఉత్సాహంగా కళ్యాణమ్మ. అక్కడి నుండి కారులో బయలుదేరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్లారు. ఆ షాప్లో ఎన్ని చీరలు చూసినా ఆరాధ్యకి నచ్చలేదు. ఇంకా కొన్ని షాపులు తిరిగి చూశారు. కళ్యాణమ్మ కూడా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళ వెంట చాలా ఓపిగ్గా తిరిగింది. మధ్య మధ్యలో కాశీరెడ్డి వెళ్ళి అందరికీ జ్యూసులు తెచ్చి ఇచ్చాడు. హేమంత్ చేతి మీద సున్నితంగా తట్టి, ఇప్పటికే రాత్రి 9 దాటింది, రేపొస్తే తిరిగ్గా చూడొచ్చేమో అంది కళ్యాణమ్మ. నుదుటి మీద కొట్టుకుని, ఏది నచ్చదేంటా ఆంటీ అన్నాడు. ఆరాధ్యకు కాస్త దూరంలో వేరే చీర కట్టి ట్రయల్స్ చూస్తున్నారు సేల్స్ గర్ల్స్. పెళ్లి నగలు చీరలు జీవితంలో ఒక్కసారే కొంటారు, నచ్చకుండా ఎలా తీసుకుంటారు? నువ్వు టెన్షన్ పడక హేమంత్ అని అంది కళ్యాణమ్మ. ఇంతవరకు ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు. ఇలాగైతే తిండి నిద్ర స్నానం ఇక్కడే చేసుకుంటూ రోజుల తరబడి ఈ షాపులోనే పడి ఉండేలా ఉన్నావు. బాబోయ్, ఇదేం షాపింగో ఏమో, భయంగా ఉందంటే అన్నాడు. భయపడకు, పెళ్ళైతే అన్ని భయాలు పోతాయి. ఏం పోతాయో ఏమో, గాడ్ అన్నాడు పైకి చూసి. ఆమె నవ్వి, ఆరాధ్య చిన్నపిల్ల, ఏం తెలుస్తుంది? ఎన్ని తెచ్చి ముందేసినా నచ్చలేదంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళ పెద్దవాళ్ళు తప్పనిసరిగా వెంట ఉండి షాపింగ్ చేయాలి. మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరిగితే అలాగే చేశాం. అటువైపు పెద్దవాళ్ళం ఇటువైపు పెద్దవాళ్ళం కూర్చుని వెళ్ళి పెళ్లి షాపింగ్ మొత్తం లంచ్ బ్రేక్తో కలిపి 5 గంటలు మాత్రమే పట్టింది. మేమే కాదు, ఎవరైనా చాలా వరకు అలాగే చేస్తారు, విసుగు ఉండదు అంది. పైకి కనిపించడం లేదు గాని ఆమె అప్పటికే విసిగిపోయింది. దూరం నుండే హేమంత్ని కళ్యాణమ్మను గమనిస్తుంది ఆరాధ్య. వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా తల్లి కొడుకుల్లా ఒకే చోట చేరి మాట్లాడుకోవడం ఆమెకు నచ్చడం లేదు. ఇన్ని రోజులు నాకెవరూ లేరు అన్నాడే కానీ ఇదిగో వీళ్ళున్నారు నాకు అని ఎప్పుడూ చెప్పలేదు హేమంత్. అసలే నిశ్చితార్థం రోజు తల్లి ఫోన్ చేసి, నీకు అత్త లేదనే గాని ఈ కళ్యాణమ్మనే పెద్ద అత్తకు మించిన అత్తలా ఉంది ఆరాధ్య, నువ్వు ఆవిడను కొంచెం కంట్రోల్లో ఉంచుకో, లేకుంటే ఆవిడ పర్మిషన్ ఇస్తేనే నువ్వు హేమంత్ని తాకాల్సిన రోజులు వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇక్కడ ఆవిడని చూసిన మన వాళ్ళంతా అదే అంటున్నారు, నువ్వు జాగ్రత్త అంది. అప్పటి నుండి ఆరాధ్యకు ఆందోళన మొదలైంది. ఆ క్షణం నుండి కళ్యాణమ్మని ఎలా ఉంటుందో చూడాలన్న క్యూరియాసిటీతో ఉంది. ఇవాళ చూసింది. చూడగానే హేమంత్ చాలా ఉత్సాహంగా, ఈవిడే మా ఆంటీ ఆరాధ్య, నా ఫ్రెండ్ కాశీరెడ్డి వాళ్ళ మదర్, మన పెళ్లి మొత్తం ఆంటీ చేతుల మీదుగానే జరగాలి అన్నాడు. ఆరాధ్య మౌనంగా చూసింది. తల్లి అలా ఫోన్ చేసి మాట్లాడడం వల్లనో ఏమో కళ్యాణమ్మను చూస్తుంటే ఈవిడ మన మనిషి అన్న భావన కలగటం లేదు. ఎంత పాజిటివ్గా ఆలోచించాలన్నా ఆలోచించలేకపోతుంది. తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి, అవే నిజమనిపిస్తున్నాయి. కళ్యాణమ్మ నవ్వితే ఏదో జంతువు సకిలించినట్లు యావగింపు కలుగుతుంది. మాట్లాడితే రాక్షసి మాట్లాడినట్లు అసహ్యం వేస్తుంది. ఆవిడ సమక్షంలో ఒక్క క్షణం ఉండాలన్నా ఉండలేనట్లు ఇబ్బంది పడుతుంది. ఇక ఆ షాప్లో చీరలు చూడదలుచుకోలేదు ఆరాధ్య. వెంటనే కళ్యాణమ్మ దగ్గరికి వచ్చి నార్మల్గా చూసి, ఆంటీ, నాకు గ్రీన్ శారీ నచ్చింది. వర్క్ హెవీగా ఉండటం వల్ల మంచి లుక్ వచ్చింది, కానీ కొంగు నచ్చలేదు. దాని రేటు 25,000. ఆ డబ్బులు హేమంత్తో ఇప్పించండి. ఇవాళ నైట్కి నేను మా ఊరు వెళ్తున్నాను, అక్కడ తీసుకుంటాను. ఇక్కడ ఇంతమందిని చూస్తున్నాం, పైగా ఇది సిటీ, ఎక్కువ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కన్నా మీ ఊర్లో అంత మంచివి దొరుకుతాయా అన్నాడు హేమంత్. దొరుకుతాయి, అక్కడ కూడా మంచి మంచి వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నారట. ఇప్పుడే మా అమ్మ కాల్ చేసి చెప్పింది అంది. ఓకే, మరి గోల్డ్ అడిగాడు. గోల్డ్ కూడా అక్కడే తీసుకుంటాను. మీరు ప్రధానంలోకి పెట్టాలనుకున్న షార్ట్ నెక్లెస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది 1,00,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఐటమ్స్ హెవీగా ఉన్నాయి. మా ఊళ్ళో అయితే మాకు మేకింగ్ ఛార్జెస్ తరుగు ఉండవు. మా బాబాయిలు ఇప్పుడే ఫోన్లో చెప్పారు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇస్తే అక్కడే తీసుకుంటాను. 1,25,000కి చెక్కు రాసిస్తే అక్కడే తీసుకుంటుంది. ఇవి హేమంత్, కళ్యాణమ్మ చెప్పింది. ఇవ్వరా, మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది అన్నాడు కాశీరెడ్డి. నేను ఇవ్వనురా, నా సెలక్షన్ ఏమీ అవసరం లేదా, అంతా వాళ్ళ ఇష్టమేనా అంటూ బాగా ఫీల్ అయ్యాడు హేమంత్. మా అమ్మనేగా నాకు ఇన్ని రోజులు ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇచ్చింది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. మీరెందుకు? ఎందుకో ఈ మధ్య మీరు చిన్నవి కూడా పెద్దగా చేసి చూస్తున్నారు అంటూ కళ్యాణమ్మ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య. ఉలిక్కిపడింది కళ్యాణమ్మ.
ఆరాధ్య తన వైపు ఎందుకలా చూసిందో ఆమెకు అర్థం కాలేదు. అటెందుకు చూస్తావు, ఇటు చూడు, ఆంటీకి ఏం తెలుసు, ఇమ్మనే చెప్తుంది అన్నాడు హేమంత్. చెప్పమనే నేను కూడా అటు చూసేది. ఆంటీ ఎలా చెప్తే అలా మీరు చేస్తారని నాకు తెలిసే నేను ఆంటీని అడుగుతున్నాను. ఆంటీ, నల్లపూసల గొలుసు, పుస్తెల తాడు మీరేగా చేయించాల్సింది. వాటి డబ్బులు కూడా ఇప్పించండి, అవి కూడా అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య. అది విని కాశీరెడ్డిని పక్కకి లాక్కెళ్ళాడు హేమంత్. ఇదేంటిరా, మొత్తం బంగారం నాతోనే కొనిపిస్తుంది, వాళ్ళేం పెట్టరా భయపడుతూ అన్నాడు హేమంత్. పెడతారులేరా, తొందరపడకు. వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారు, ఎంతైనా పెట్టుకుంటారు. అవన్నీ పైకి చెప్పరు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. వీళ్ళు రెండో టైపు. అయినా నాది నీది అన్నది మీ ఇద్దరి మధ్యన ఉండకూడదురా హేమ్. అయినా నువ్వు కొనేది నీ భార్యకేగా, బయట వాళ్ళకేం కాదుగా. అదేదో వెళ్ళి వాళ్ళ బంధువుల సమక్షంలోనే తీసుకుంటుంది, ఇంకా మంచిదేగా నచ్చ చెప్పాడు కాశీరెడ్డి. నా దగ్గర ఉండే డబ్బులు ఎంతో తెలుసు. చచ్చి చెడి 2 సంవత్సరాలుగా సంపాదిస్తే నా అకౌంట్లో 5 లక్షలు మాత్రమే ఉంది. అదలా ఉంది అంటే నేను ఇన్ని రోజులు మందు తాగలేదు, స్మోక్ చేయలేదు, ఖరీదైన ఫుడ్ తినలేదు. అందరూ వెళ్ళి సినిమాలు చూస్తున్నా నేను ఒంటరిగా రూమ్లో పడుకుని నిద్రపోయేవాడిని. అవన్నీ ఇప్పుడు ఎందుకు హేమ్? పెళ్ళంటేనే నగలు, చీరలు, ఇవి లేకుండా జరిగే పెళ్ళే కాదు. నువ్వు అలా చేయాలన్నా ఆరాధ్య ఒప్పుకోదు. నువ్వేది చేసినా ఆరాధ్య కోసమేగా. అలాంటప్పుడు అకౌంట్లో ఉండే మనీ గురించి ఆలోచించవచ్చా? గోల్డ్కి చీరలకి 3 లక్షల వరకు అయ్యేట్లుంది. ఇక మిగిలింది 2 లక్షలు. దాంతో రిసెప్షన్ అవుతుందంటావా? అవుతుంది. కాదంటే మా డాడీ దగ్గర అడిగి తీసుకుందాం. నువ్వేం వరీ కాకు, ఆరాధ్యను నొప్పించుకో అన్నాడు కాశీరెడ్డి. నేను నొప్పిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు లగ్నపత్రిక రాసినప్పటి నుండి ఆరాధ్యలో చాలా మార్పు వచ్చింది. ఫోన్లో ఎలా పడితే అలా మాట్లాడుతుంది. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, వెళ్దామంటూ కళ్యాణమ్మ ఆరాధ్యలో ఉండే దగ్గరికి నడిచాడు హేమంత్. కాశీరెడ్డి కూడా అతనితో వెళ్ళాడు. ఆరాధ్య తన వైపు ఎందుకలా చూసిందో అర్థం కాక అప్పటి నుండి అదే ఆలోచిస్తూ షాప్లోకి వచ్చిపోయే వాళ్ళ వైపు చూస్తుంది కళ్యాణమ్మ. ఆమె మనస్థిమితాన్ని కోల్పోయింది. ఆరాధ్య అదేం గమనించకుండా తన మొబైల్లోంచి కాల్ చేసి తల్లితో మాట్లాడుకుంటుంది. 3 లక్షలకి చెక్కు రాసి ఇచ్చాడు హేమంత్. అది తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది ఆరాధ్య. ఆరాధ్యతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆ షాప్లోంచి బయటకు కదిలి కారెక్కారు కళ్యాణమ్మ, కాశీరెడ్డి. వాళ్ళ వెంటే నెమ్మదిగా నడిచారు హేమంత్, ఆరాధ్య. వాళ్ళు కారెక్కే ముందు పక్కకి నిలబడి కొద్ది నిమిషాలు ఏదో మాట్లాడుకున్నారు. ఆరాధ్య కోపంగా మాట్లాడుతుంటే హేమంత్ చాలా కూల్గా మాట్లాడటానికి ప్రయత్నించాడు. కాలం ఎందుకో ఏమో ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెడుతుంది. ఎంతటి వారైనా ఎలాంటి వారైనా నన్ను ఆపలేరు, వెనక్కు తీసుకురాలేరు అన్నట్లు అతి వేగంగా పరిగెడుతుంది. ఎటువంటి మూర్ఛ ప్రాణికైనా ఆకలి, నిద్ర, దేహంలో వచ్చే మార్పులు కాలగమనాన్ని తెలియజేస్తూ ఉంటాయట. అందుకే ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకుపోతుంటారు. హేమంత్ పెళ్లి పనులు అతని ప్రమేయం లేకుండానే కాశీరెడ్డి పర్యవేక్షణలో చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు చెక్కులు రాసియడమే హేమంత్ పని. పెళ్లికి 2 రోజుల ముందే కాశీరెడ్డి అమ్మా, నాన్న, 2 అన్నయ్యలు, వదినలు, పిల్లలు, హేమంత్ ఫ్రెండ్స్ హేమంత్ ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ ఆఫీసులకి సెలవు పెట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. 3 లక్షలు తీసుకున్న రోజే ఊరెళ్ళిన ఆరాధ్య అటే ఉండిపోయింది. పెళ్ళి అని చెప్పి ఆఫీస్లో లీవ్ పెట్టింది. పెళ్లికి ముందు రోజే హేమంత్ని పెళ్లి కుమారుని చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం కళ్యాణమ్మ తనకు బాగా తెలిసిన పురోహితుడు రామశాస్త్రి గారితో మాట్లాడింది. నా కొడుకు పెళ్ళే అనుకోండి, అపశృతులేమీ లేకుండా పెళ్లి కొడుకుని చేసి వెళ్ళాలి అంది. చూశారుగా అమ్మ, తమ ఇంట్లో 2 పెళ్లిళ్ళు నా చేతుల మీదుగానే జరిగాయి. మనవాళ్ళని కూడా ఎత్తుకున్నారు. ఇది కూడా అలాగే జరిపిస్తాను. నేను చెప్పినవన్నీ తెప్పించి రెడీగా ఉంచండి. నాకు ఫోన్ చేస్తే వచ్చి పెళ్లి కొడుకుని చేసి వెళ్తాను అన్నాడు రామశాస్త్రి గారు. శాస్త్రి గారు చెప్పిన లిస్టు అంతా డ్రైవర్ని పంపి తెప్పించింది. హేమంత్ ఇంటి ముందు తెలుగు సాంప్రదాయం ప్రకారం తాటాకు పందిరి వేయలేకపోయినా మేదరోళ్లను పిలిపించి తడికలతో అల్లిన చలువ పందిరి వేయించారు. మేళతాళాలు, బాజా భజంత్రీలు మ్రోగిస్తూ మామిడి తోరణము గుమ్మానికి కట్టారు. ఇంటి ముందు వేసిన పందిరికి 4 వైపులా మామిడి తోరణాలు కట్టారు.